ఢిల్లీలో ఏపీ బీజేపీ చీఫ్ హరిబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇకపోతే చట్టంలో లేనటువంటి అంశాలు ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చేసినటువంటి ప్రకటనను అనుసరించి ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పారో ఇస్తామని, దాని విషయంలో కూడా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో, జనరల్ కేటగిరీ స్టేటస్ విషయంలో నిధుల కేటాయింపులో వివక్షత ఉండదు, అన్ని సమానమే అని ఇచ్చిన నివేదికను అనుసరించి ఏ కొత్త రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించే అవకాశం లేనందున, కానీ ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించి ఒక ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని చెప్పి నిర్ణయం చేశారు. సెప్టెంబర్ 8, 2016న ఈ ఆర్థిక సహాయం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు రూపంలో కేంద్రం సహకరించాలని దాంట్లో నిర్ణయం చేశారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఈఏపీ ప్రాజెక్టుల అమలు 14వ ఆర్థిక సంఘం సూచించినటువంటి కాలంలో పూర్తి కావటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని స్వదేశీ ఆర్థిక సంస్థల ద్వారా కూడా మేము ఖర్చు పెట్టడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే నబార్డు, హడ్కో లాంటి సంస్థల ద్వారా సాయం అందించాలని చెప్పి చేసిన విజ్ఞప్తి ఉందో ఆ విజ్ఞప్తిని కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు సానుకూలంగా పరిశీలిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకుంటారు. 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము అడిగినంతటి సహాయం ఇవ్వటానికి నిబంధనలు అనుకూలించటం లేదు కాబట్టి 14వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక సంఘం ఏదైతే 2015-16లో రాష్ట్రానికి ఆర్థిక లోటు 6,600 కోట్లు నిర్ధారించారో దాని ఆధారంగా దాని మునుపటి సంవత్సరానికి ఎంత ఆర్థిక లోటు వస్తుందనే దాని మీద అధ్యయనం చేసి దానికి అనుగుణంగా ఆ 10 నెలల కాలం నాటికి జూన్ 2 అపాయింటెడ్ డే నుంచి మార్చి 31-15 నాటికి ఎంత రెవెన్యూ లోటు వస్తుందో లెక్కించి దాన్ని అంతటిని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా దీని మీద కూడా సానుకూలంగా నిర్ణయం జరుగుతుంది. ఏ సంస్థలు చట్టంలో ఉదహరించకుండా కూడా ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేశామనే జాబితాని మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా ఆంధ్రప్రదేశ్కి మంజూరయ్యాయి. 1,00,000 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరైనాయి అని అంటే కొంతమంది ఆలోచన 1,00,000 కోట్లు మా రాష్ట్రం ప్రభుత్వానికి అందలేదు అని మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అనుమతినిచ్చి ఈ ప్రాజెక్టులన్నీ కూడా అమలయ్యే నాటికి ఇంత మొత్తం డబ్బు కూడా ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టుబడులు వ్యయం ఆ రాష్ట్రంలో జరుగుతుంది. అన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తాయి. అంతేగాని మంజూరు చేసిన ప్రాజెక్టుల యొక్క వ్యయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయడం జరగదు. విద్యా సంస్థల విషయంలో కూడా కొంతమంది ఐఐటి, ఐఎంలకు 600 కోట్లు ఖర్చు అవుతాయి, మీరు 60 కోట్లు 70 కోట్లు ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను దయచేసి అర్థం చేసుకోవాల్సింది, కేంద్ర విద్యా సంస్థలన్నీ కూడా ఇవాళ నిర్మాణం ప్రారంభమైతే 3 సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని 4 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ 4 సంవత్సరాల నిర్మాణ కాల వ్యవధిలో ఈ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు.
ముందిచ్చిన 50-60 కోట్ల రూపాయలతో నిర్మాణ కార్యక్రమాలు మొదలైతే నిర్మాణం ముందుకెళ్లే కొద్దీ ఎంత మేరకు అవసరం అవుతుందో, అవసరమైతే రివైజ్డ్ బడ్జెట్లో వాటికి ఎలకేట్ చేయడం జరుగుతుంది. రాబోయే సంవత్సరం బడ్జెట్లో కూడా కావలసినంత నిధులు ఈ యొక్క భవనాల నిర్మాణానికి ఎలకేట్ చేసి పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక ఉదాహరణకు ఇటీవల రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి దూరదర్శన్ కేంద్రం ఇచ్చామని కూడా చెప్పారు. అది ఒక గొప్ప విషయంగా అని చెప్పి అంటున్నారు. ఒక రాష్ట్రం ఏర్పడితే కొత్త రాష్ట్రానికి ఇవ్వరా అని అడుగుతున్నారు. నేను వారి యొక్క నిమిత్తం నేను చెప్పదలుచుకుంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 2000 సంవత్సరంలో ఏర్పడ్డాయి. In 2000 the three new states were formed. ఆ రాష్ట్రాలకు దూరదర్శన్ కేంద్రం వెంకయ్య నాయుడు గారు ఐఎన్బి మినిస్టర్ అయిన తర్వాత 2017 జూలైలో ఇచ్చారు దూరదర్శన్ కేంద్రాలు ఈ 3 రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది 2 జూన్ 2014న. ఆంధ్రప్రదేశ్కి డిడి సప్తగిరి 29 నవంబర్ 2014 శాంక్షన్ అయిపోయింది. 24/7 hour transmission made operational on 1st October 2014. కొత్త రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే ఆంధ్రప్రదేశ్కి దూరదర్శన్ కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లకి అయినట్టుగా మనకు కూడా 17 సంవత్సరాల దాకా రాకుండా ఉండేది. ప్రత్యేక శ్రద్ధ వల్లనే, ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్లనే రాష్ట్రం విడిపోయిన సంవత్సరమే ఈ యొక్క సదుపాయం కలిగించడం జరిగింది. కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విడుదల చేసినటువంటి యొక్క సిబిడిటి నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 జిల్లాల్లో అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం 7 వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలు గనక స్థాపించినట్లయితే వాళ్ళందరికీ కూడా 15% అదనపు డిప్రిసియేషన్ ఎలవెన్స్, 15% ప్లాంట్ అండ్ మెషినరీ యొక్క ధరలో ఇన్వెస్ట్మెంట్ ఎలవెన్స్ ఇచ్చే విధంగా కూడా సిబిడిటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కి విడుదల చేయడం జరిగింది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ విషయంలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఇంతటి సహాయం ఇందాక చెప్పారు. 6 లక్షల ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో దేశంలో కల్లా ఏ ఇతర రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఇల్లు ఇస్తే కూడా మీరేమిటి ఇచ్చారని మాట్లాడుతున్నారు. అంటే ఇంతటి చేసిన సహాయం అది మా హక్కుగా వచ్చింది, ఇవ్వండి నరేంద్ర మోడీ గారి పాపం అంటున్నారు. ఇస్తేనేమో మా హక్కు, ఇవ్వకపోతేనేమో బీజేపీ ప్రభుత్వం యొక్క పాపం. ఈ విధంగా చేసే ప్రచారం చాలా తప్పు. ఈరోజు జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వలన ఆంధ్రప్రదేశ్కి ఇంతటి సహాయం జరుగుతుంది. ఈ సహాయం అనేది నిరంతర ప్రక్రియ. ఇదేదో 3.5 సంవత్సరాలు ఇంత చేసాం అయిపోయింది, లేకపోతే ఇది ఇంకా చట్టం ప్రకారం ఏమీ లేదు కాబట్టి చేయమనేటువంటి ఆలోచన లేదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఈ అభివృద్ధి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అంగీకారంతో, వారి యొక్క సహకారంతోనే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక శ్రద్ధ ఉంది అనటానికి ఇది నిదర్శనం. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి సహాయాన్ని మీరు పొగడవసరం లేదు.
కానీ మాకు యథార్థంగా ఈ సహాయం వచ్చిందనే దాన్ని ఒప్పుకోండి. మెట్రో స్మార్ట్ సిటీల విషయంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మొదటి దశలో స్మార్ట్ నగరాలుగా ప్రకటించబడ్డాయి. ఈ స్మార్ట్ సిటీల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 నగరాలకి 590 కోట్లు, సుమారుగా ప్రతి నగరానికి 200 కోట్ల చెప్పున కేంద్ర ప్రభుత్వం నిధుల్ని విడుదల చేసింది. ఇవాళ ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ వారి యొక్క అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు ఉన్నాయి. దీన్ని కూడా కొంతమంది ఆకర్షణ నగరాలు ప్రకటించారు తప్పితే ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. దయచేసి యథార్థమైన వివరాలు తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలుగా ఏ రకమైనటువంటి సహాయం చేసిందో అర్థం చేసుకోండి. ఇంకా సహాయం కావాలంటే అడుగుదాం. ఇంకా మంచి పనులు, మంచి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి కావాలని తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కూడా ఒకదానికోటి సహకరించుకుంటూ పోతేనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. ఆ విధంగా ఈ 3.5-4 ఏళ్ల కాలంలో 2 ప్రభుత్వాలు కలిసి పనిచేయటం వలన ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి చూడటానికి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఏ వైబ్రెంట్ స్టేట్ నౌ. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇవాళ శరవేగంగా వృద్ధి చెందుతుందంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు 2 అంకెల స్థాయికి వెళ్ళింది అంటే ఇది తప్పకుండా కేంద్రం యొక్క సహకారం కూడా ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని మనం సాధించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, కేంద్రం చేసినటువంటి సహాయాన్ని కేంద్రాన్ని పొగడకపోయినా కనీసం ఇచ్చిన దాన్ని గుర్తించండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఇదే క్రమంలో స్పెషల్ స్టేటస్ అనేదాన్ని ఒక ఎండమావిలాగా చూపించి ఏదో ఒక రకంగా అది సంజీవని, అది ఇచ్చుంటే మన సమస్యలన్నీ తీరిపోయేవి, మనం చాలా అద్భుతంగా డెవలప్ అయ్యేవాళ్ళం అనే మభ్యపెట్టే కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. స్పెషల్ స్టేటస్ కారణంగా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. కేవలం మాకు ఆ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ అన్న టైటిల్ ఉంటే చాలు, మాకు ఎటువంటి సహాయం అక్కర్లేదు అని రాజకీయ నాయకులు చెప్పమనండి. స్పెషల్ స్టేటస్ అన్నది దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు తప్పితే, ప్రజల్ని మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, తమ రాజకీయాలకి, రాజకీయ పబ్బం గడుపుకోవటానికి, తమ తప్పిదాలని కప్పిపుచ్చుకోవటానికి ఒక రాజకీయ అస్త్రంలాగా వాడుకుంటున్నారు తప్పితే దానిలో వాస్తవం లేదు. స్పెషల్ స్టేటస్ కింద ఎటువంటి సహాయం రాష్ట్రానికి రావాలో అదంతా కూడా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్రం ఇవ్వటం జరుగుతోంది. అంతేకాకుండా హరిబాబు గారు చెప్పారు ఇప్పుడే, 7 జిల్లాలకి సెప్టెంబర్ 30, 2016 మరొకసారి డేట్ చెప్తాను, సెప్టెంబర్ 30, 2016 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫికేషన్ జారీ చేస్తూ వెనుకబడిన ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకి ట్యాక్స్ రాయితీలు కల్పిస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మీరు సమాధానం చెప్పేవారు చెప్పండి. ఈ 7 జిల్లాల్లో టీడీపీ వారు కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి,